హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. ఈరోజు డైలీ అనాలిసిస్ వీడియోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ చూద్దాం. ఈరోజు మనకి న్యూస్ వచ్చి స్పెషల్లీ డాలర్కి హై ఇంపాక్ట్ న్యూస్ ఉంది. సో ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ PMI 8:30కి రాబోతుంది. సో ప్రీవియస్తో కంపేర్ చేస్తే కొంచెం పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అంటే మరీ ఎక్కువ కూడా కాదు, జస్ట్ న్యూట్రల్ నెంబర్స్. అండ్ ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. అండ్ S&P గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ PMI కూడా ఉంది. సో 8:15 అండ్ 8:30కి మాత్రం మనకి హై ఇంపాక్ట్ న్యూస్ ఉంది. కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ టైంలో మనకి హెవీ వాలిటాలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇది హై ఇంపాక్ట్ న్యూస్ కాబట్టి మనం స్టాప్ లాస్లో కట్ స్లిప్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో దాన్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోండి. అండ్ 5:30కి మనకి యూరో దగ్గర నుంచి కూడా నెంబర్స్ ఉన్నాయి, సిపిఐ నెంబర్స్. సో న్యూట్రల్ సిపిఐ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇయర్ ఆన్ ఇయర్. మనకి క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా నెంబర్స్ ఉన్నాయి. వెయిట్ మినిట్స్, క్వార్టర్ అండ్ క్వార్టర్. అండ్ ఈరోజు చైనా మార్కెట్స్ చూస్తే క్లోజ్ లో ఉన్నాయి. లాస్ట్ 1 వీక్ నుంచి చైనా మార్కెట్స్ క్లోజ్ లోనే ఉన్నాయి. సో అక్కడ హాలిడే, రేపు నుంచి ఓపెన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఇయర్ ఆన్ ఇయర్ 2.4 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే జస్ట్ న్యూట్రల్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది చూస్తే కోర్ సిపిఐ అంటే ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఎనర్జీ. సో ఫుడ్ ఎనర్జీ పక్కన పెట్టి సిపిఐ నెంబర్స్ చూస్తే మాత్రం కొంచెం డ్రాప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి న్యూట్రల్ నెంబర్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో 8:30కి మాత్రం ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ PMI ఉంది. సో ఈ రోజు మొత్తానికి ఇది ఒక్కటే హై ఇంపాక్ట్ న్యూస్. ఓకే, అండ్ మార్నింగ్ చైనా దగ్గర నుంచి నెంబర్స్ వచ్చాయి. సో నెంబర్స్ చూస్తే చాలా వీక్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక్క విషయం ఈరోజు చెప్పాలి, ఎందుకంటే మనకి ఫ్రైడే మనకి టారిఫ్ వచ్చింది కదా. వీకెండ్ లో ట్రంప్ గారు టారిఫ్లు వేయడం జరిగింది కదా. చైనా మీద 10%, కెనడా మీద 25%, అండ్ కెనడా అండ్ మెక్సికో మీద 25%. సో దీని ఇంపాక్ట్ వల్ల మనకి ప్రతి మార్కెట్ మీద ఈ టారిఫ్ ఇంపాక్ట్ పడ్డది. సో గ్లోబల్ ఎకనామీ మీద కంప్లీట్ గా ఏ కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్స్ చూసినా సరే ప్రతిది 1%, 2%, అండ్ యుఎస్ ఫ్యూచర్స్ అంటే 3% వరకు ఫాలో అయ్యాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా హ్యూజ్ డ్రాప్. ఏ ఏ ఎకనామీ చూసినా, అంటే మీన్ ఏ కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్స్ చూసినా సరే చాలా హ్యూజ్ గా డ్రాప్ అయ్యాయి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, వన్స్ మనకి టారిఫ్లు కానీ పెంచితే, సో యుఎస్ ఒక టారిఫ్ పెంచింది. సో చైనా, మెక్సికో, కెనడా ఊరుకోదు కదా. ఇప్పుడు ఆల్రెడీ కెనడా కూడా 10% యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే ప్రొడక్ట్స్ మీద 10% టారిఫ్ వేసింది. సో అలాగే చైనా కూడా వేస్తుంది, అలాగే మెక్సికో కూడా. అలా చైనా ఏ కంట్రీస్ మీద టారిఫ్ వేసిందో ఆ కంట్రీస్ కూడా అంటే యుఎస్ కి అపోజిట్ గా టారిఫ్లు వేస్తాయి. కాబట్టి అది ఎంటైర్ గ్లోబ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో సప్లై చైన్ లో డిస్ట్రప్షన్స్ వస్తాయి మనకి. అండ్ అది ఇన్ఫ్లేషన్, సో ఆ సప్లై చైన్ లో వచ్చే ప్రాబ్లమ్ మనకి ఇన్ఫ్లేషన్ కి లీడ్ చేస్తుంది. సో ఎక్కువ ఇన్ఫ్లేషన్ వస్తుంది అంటే ఫ్యూచర్ లో మనకి, ఎందుకంటే ఇంపోర్ట్ కాస్ట్లు పెరిగిపోతాయి. సో ఎప్పుడంటే ఇంపోర్ట్ చేసుకునే కాస్ట్ పెరిగిపోతే కంపెనీస్ అనేవి ఆ ప్రైస్ ని కన్సూమర్స్ మీద పాస్ చేస్తుంది. సో కన్సూమర్స్ మీద ప్రైస్ పాస్ అవుతుందంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే సెంట్రల్ బ్యాంక్స్ మళ్ళీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తారు. సో ఇలా ఈ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుందని సో మార్కెట్స్ ఫియర్ తో ఫాలో అయ్యాయి. సో చూడాలి ఈ టారిఫ్స్ అనేవి అంటే ఒక అగ్రిమెంట్ కి వచ్చి ఏమన్నా తగ్గించే అవకాశం ఉందా, లేదంటే కంప్లీట్ గా లిఫ్ట్ చేసే అవకాశం ఉందా అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇంకా ఎవరికి ఎటువంటి ఐడియా లేదు. యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం సో చూద్దాం. ఇంకా ఇవి ఇంప్లిమెంటేషన్ లో కంటే రాలేదు. సో రేపటి నుంచి వస్తాయని చెప్తున్నారు. అండ్ ఎనర్జీ మీద కూడా, అంటే ఇంకా చైనా మీద అంటే మాత్రం 10% స్టార్టింగే, మేము అప్ టు 60% వరకు తీసుకెళ్తామని ట్రంప్ చాలా బోల్డ్ కామెంట్స్ చేశారు. సో మనకి ఒకవేళ టారిఫ్ కానీ ఇలా కంటిన్యూ అవుతే మాత్రం ఇది పెద్ద ట్రేడ్ వార్కి లీడ్ చేస్తుంది. వన్స్ ట్రేడ్ వార్ కానీ మనకి ఇది లీడ్ చేస్తే అది చాలా హ్యూజ్ అన్సర్టనిటీ క్రియేట్ చేస్తుంది గ్లోబల్ గా. సో ఇది కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేయాల్సిన చాలా బిగ్ ఈవెంట్. స్పెషల్లీ ప్రతి పేర్ కి, అంటే ప్రతి స్టాక్ మార్కెట్ లో ఉన్న ప్రతి ఇండెక్స్ కి అండ్ ఫారెక్స్ లో ఉన్న ప్రతి పేర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో డాలర్ కి ఏం జరిగినా సరే అది ఎంటైర్ గ్లోబల్, అంటే వరల్డ్ రిజర్వ్ కరెన్సీ కాబట్టి ఎంటైర్ గ్లోబల్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇంకా హెడ్లైన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఉన్నవి ఇవి. అండ్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం మనకి సడన్ బ్రేకింగ్ న్యూస్ కట్ వస్తే గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఉంది. సో మీరు ఎవరైనా జాయిన్ ఉండకపోతే జాయిన్ అవ్వండి. ఇంకా టెక్నికల్ లెవెల్స్ దగ్గరకు వస్తే వీక్లీ టైం ఫ్రేమ్. సో గోల్డ్ వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే ఓపెనింగ్ అయిన దగ్గర నుంచి ఫాలో అవుతూనే ఉంది ఏషియన్ సెషన్ మొత్తం. మరి ఎందుకు గోల్డ్ ఇంత దారుణంగా ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకంటే డాలర్ పెరగడం. సో గోల్డ్ లో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది జస్ట్ పుల్ బ్యాక్ మాత్రమే. మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ పుల్ బ్యాక్. సో ఓవరాల్ ట్రెండ్ మాత్రం ఇంకా అప్ సైడ్ ఉంది. మనకి డాలర్ చాలా స్ట్రాంగ్ అవ్వడం వల్ల, మీకు ఎప్పుడైనా సరే మనకి ట్రంప్ గారి దగ్గర నుంచి టారిఫ్స్ వేస్తున్నాము అంటే అది డాలర్ కి చాలా పాజిటివ్. సో ఎందుకంటే మనకి లోకల్ కరెన్సీని బూస్ట్ చేసినట్టు అవుతుంది. లోకల్ గా డిమాండ్ పెరుగుతుంది. సో ఇంటర్నేషనల్ గా
కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ మీద టారిఫ్ ఎక్కువ అవుతే లోకల్ గా డిమాండ్ పెరుగుతుంది. అది డాలర్ కి చాలా పాజిటివ్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఇంట్రాడేలో మాత్రం డాలర్ చాలా హెవీగా పెరిగింది. మరి గోల్డ్ ఎందుకు ఫాలో అయింది? సో ఎప్పుడైనా సరే డాలర్ పెరిగితే ఆటోమేటిక్ గోల్డ్ లో సమ్ పుల్ బ్యాక్ కనిపిస్తుంది. సో సమ్ కేసెస్ లో మళ్ళీ ఈ కేసెస్ నేను ఆల్రెడీ గ్రూప్ లో కూడా నిన్న వీకెండ్ పోస్ట్ చేశాను. ఒక్కనొక్క టైంలో మనకి డాలర్ పెరుగుతుంది, గోల్డ్ కూడా పెరుగుతుంది. అదేంటి రెండు అపోజిట్ గా ఉన్నాయి కదా. సో గోల్డ్ అపోజిట్ గా డాలర్ కదా, మరి రెండు ఎలా పెరుగుతాయి అంటే సమ్ కండిషన్స్ లైక్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది కదా టారిఫ్ అండ్ వరల్డ్ అంటే వార్ జరిగినప్పుడు లైక్ మనం యుక్రెయిన్ రష్యా వార్ లో కూడా గోల్డ్ అండ్ డాలర్ కూడా అప్ సైడ్ వెళ్ళాయి. ఎందుకంటే వీటిని సేఫ్ హెవెన్ ఎసెట్స్ అంటారు. ఎప్పుడన్నా సరే గ్లోబల్ గా అన్సర్టనిటీ ఉన్నప్పుడు మనకి గోల్డ్ లో చాలా మంచి మూమెంట్ చూస్తాం. అండ్ గోల్డ్ లో ఇది ఫాల్ కాదు, డాలర్ పెరిగినంత మాత్రం గోల్డ్ ఫాల్ అవ్వాలని లేదు. సో జస్ట్ ఏంటంటే పుల్ బ్యాక్. సో గోల్డ్ అంటే మాత్రం నేను లాంగ్ రన్ లో ఇంకా అప్ సైడే చూస్తున్నాను. స్పెషల్లీ టారిఫ్స్ అనేవి గోల్డ్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్. మళ్ళీ చెప్తాను, అందరూ అనుకుంటారు డాలర్ కి చాలా బెస్ట్ న్యూస్ అంటే గోల్డ్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటారు. కాదు, సో గోల్డ్ కి టారిఫ్లు అనేవి చాలా బెస్ట్ న్యూస్. ఎందుకంటే గ్లోబల్ గా అన్సర్టనిటీ క్రియేట్ అవుతే అది గోల్డ్ లో మనకి అప్ సైడ్ వెళ్ళే మొమెంటం క్రియేట్ చేస్తుంది. సో ఎక్కువ మనీ అనేది అదర్ అసెట్ క్లాసెస్ అంటే క్రిప్టో దగ్గర నుంచి స్టాక్స్ దగ్గర నుంచి మనకి గోల్డ్ లోకి మూవ్ అవుతుంది. సో దానివల్ల గోల్డ్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్ టైమ్ హైని నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ టైమ్ హైని అప్కమింగ్ మంత్స్ లో కూడా హిట్ చేస్తూనే ఉంటుంది. సో 3K అందరూ ఎక్కువ హెడ్జ్ ఫండ్స్ కానీ బిగ్ బ్యాంక్స్ కానీ 3000 మార్క్ టార్గెట్ ఇచ్చారు. సో చూడాలి అది ఎప్పుడులోపు రీచ్ అవుతుందో. బట్ ఓవరాల్ వ్యూ అంటే మాత్రం గోల్డ్ నేను బుల్లిష్ గానే ఉన్నాను. కానీ మన ఇంట్రాడే టైం ఫ్రేమ్ పరంగా వస్తే మాత్రం మోస్ట్ రీసెంట్ సపోర్ట్ వచ్చి 4 అవర్స్ లో ఎటువంటి సపోర్ట్ లేదు. అండ్ 1 అవర్ లో చూస్తే యాజ్ ఆఫ్ నో ఇదే మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్. ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. సో లోయర్ టైం ఫ్రేమ్ లో చూద్దాం. లోయర్ టైం ఫ్రేమ్ లో చూస్తే మనకి క్యాండిల్ క్లోజ్ అయింది. చూసారా క్యాండిల్ సైజ్ ఒక్కొక్క 10th ఎంత ఉందో. సో ఎప్పుడైనా సరే హై ఇంపాక్ట్ న్యూస్ అంటే మార్కెట్ లో ఫ్లో అయినా సడన్ బ్రేకింగ్ న్యూస్ ఏమైనా ఫ్లో అయినా సరే క్యాండిల్స్ ఎంతే ఉంటాయి. సో 60 పిప్స్. సో ఇది ఈ క్యాండిల్ చూస్తే 100 పిప్స్ ఉందా, 110 పిప్స్. సో చాలా హ్యూజ్ గా ఉన్నది వాల్యూమ్. అంటే మాత్రం మనకు స్టాప్ లాస్ లో కూడా నార్మల్ టైమ్స్ లో ఉన్నట్టు 20 పిప్స్ 25 పిప్స్ రావు. సెలెంటీ టైంలో స్టాప్ లాస్ 30 పిప్స్ ఉన్నా సరే మనకి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. కాకపోతే పక్కన ఉన్న రేంజ్ చూసుకోండి. సో మీరు 30 పిప్స్ స్టాప్ లాస్ పెడుతున్నారంటే పక్కన క్లీన్ రేంజ్ అట్లీస్ట్ 60 పిప్ ప్లస్ ఉండాలి, 1:2 కంటే ఎక్కువ ఉండాలి. సో అప్పుడు మాత్రం అలాంటి ట్రేడ్స్ తీసుకోవడం మనకి బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇంకా 30 minutes లో ఇది మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్. ఇంకా రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇది మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసింది ఆల్రెడీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, కానీ ఈ రెసిస్టెన్స్ ఆల్రెడీ బ్రేక్ చేస్తుంది. మనకు కావాల్సింది ఎప్పుడు మోస్ట్ రీసెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాబట్టి ఇది నేను మేజర్ రెసిస్టెన్స్ కింద తీసుకుంటున్నాను. అంటే ఈ లెవెల్ ని నేను మోస్ట్ రీసెంట్ సపోర్ట్ కింద తీసుకుంటున్నాను. ఇంక 15 minutes లో చూస్తే 15 minutes లో చూసినా సరే దీనికి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఈ లెవెల్ మీద మాత్రం చాలా మంచి రేంజ్ ఉంది. ఒక 80 పిప్స్ వరకు మాత్రం చాలా మంచి రేంజ్ ఉంది. అండ్ ఓవరాల్ ట్రెండ్ ఇప్పుడు ఇంట్రాడేలో పుల్ బ్యాక్ వచ్చినా సరే నేను ఓవరాల్ గా గోల్డ్ అండ్ బులిష్ గానే చూస్తున్నాను. ఎందుకంటే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ వరల్డ్ కానీ ఇది మీకు చాలా సార్లు ఇప్పటికే చెప్పాను. సో ఎకనామీలో అన్సర్టనిటీ కానీ ఉంటే అది గోల్డ్ కి బులిష్. సో గోల్డ్ లోకి హ్యూజ్ మనీ ఫ్లో అవుతుంది. మీరు క్రిప్టో చూస్తే బ్లడ్ బాత్. మీరు క్రిప్టోలో ఏ కరెన్సీని టచ్ చేసినా సరే బ్లడ్ బాత్. ఇంకా నాట్ ఓన్లీ క్రిప్టో, ఇండెక్సెస్ కానీ క్రిప్టో కానీ ఫారెక్స్ పేర్స్ కానీ సో ప్రతిదీ చాలా హ్యూజ్ గా డ్రాప్ అయింది. సో కమోడిటీస్ కానీ సో మనీ మొత్తం ఎక్కడికి వెళ్తుంది? డాలర్లకి, గోల్డ్ లోకి. సో ఈ రెండిట్లోకి హెవీగా మూవ్ అవుతుంది. మరి గోల్డ్ ఇంట్రాడేలో పుల్ బ్యాక్ వచ్చింది కదా అంటే ఇది బెస్ట్ ప్రైసింగ్ తీసుకువెళ్ళడానికి మాత్రమే. సో బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవ్వడానికి. సో అంతేకాని లాంగ్ రన్ లో మాత్రం గోల్డ్ చాలా బులిష్ గా వెళ్తుంది. స్పెషల్లీ టారిఫ్ వారు ఈ ట్రేడ్ వారు కంటిన్యూ అయ్యేంత వరకు. ఓకే, సో ఇప్పుడు నేను ఈ లెవెల్ మీద బయింగ్ చూస్తాను. లైక్ క్యాండిల్ కానీ ఇలా క్లోజ్ అయితే, సో ఒక 30 minutes క్యాండిల్ కానీ ఈ లెవెల్ మీద కానీ క్లోజ్ అయితే మనకు ఇప్పుడు ఓపెన్ అయ్యే సెషన్ లండన్ కాబట్టి లండన్ ఓపెనింగ్ లో బ్రేక్అవుట్ ఎంట్రీ ఏమైనా ఇస్తే నేను బయింగ్ చూస్తాను. పక్కన చాలా మంచి రేంజ్ ఉంది. ఈ రేంజ్ మొత్తం చూసారా చాలా క్లీన్ గా ఉంది. సో ఇంక సెల్లింగ్ విషయానికి వస్తే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఒక మంచి కన్ఫర్మేషన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. లైక్ ఎలా కానీ ఒక మంచి కన్ఫర్మేషన్ క్యాండిల్ కానీ క్లోజ్ అయితే నెక్స్ట్ క్యాండిల్ ఒక మంచి టాప్ విక్ వేసి బ్రేక్ అయితే మాత్రం నేను సెల్ చేస్తాను. సో ఎందుకంటే మనకి చాలా క్లీన్ డైరెక్షన్ ఉంది కిందకి డౌన్ సైడ్ వెళ్ళడానికి. అండ్ ఓవరాల్ ట్రెండ్ కూడా ఇంట్రాడే ట్రెండ్ మాత్రం మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ పక్కన రేంజ్ ఫిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం బై చేయాలన్నా సెల్ చేయాలన్నా సరే ఈ కీ లెవెల్ చాలా ఇంపార్టెంట్. సో కీ లెవెల్ దగ్గర మీద క్లోజ్ అయ్యి నెక్స్ట్ కానీ మంచి బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ కానీ హైన్ బ్రేక్ చేస్తే బై చేయొచ్చు, పక్కన క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి. అండ్ అగైన్ చెప్తున్నాను, సో ఇంకా మనకి ఎక్స్చేంజ్ ఓపెన్ అవ్వడానికి చాలా టైం ఉంది. సో లండన్ ఓపెన్ 1:30 కాబట్టి 10:30 అవుతుంది. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. సో స్పెషల్ అంటే నేను కొంచెం ముందుగా ఎర్లీగా వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే న్యూస్ కట్ అనాలిసిస్ చేయడం అంటే చేస్తాను కాబట్టి నేను కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాను. మీరు ట్రేడింగ్ అంటే మాత్రం 11 or 11:30కి స్టార్ట్ చేయండి.
సో అప్పుడు బెటర్ వాల్యూమ్ ఉంటుంది. ఇది ఇంకా ఏషియన్ సెషన్ అంటే లాస్ట్ ఏషియన్ సెషన్ క్లోజింగ్. సో కాబట్టి కొంచెం ప్రీ లండన్ వరకు వెయిట్ చేస్తే మీకు బెటర్ వాల్యూమ్ ఉంటుంది అండ్ బెటర్ ట్రేడ్స్ కూడా దొరుకుతాయి. ఓకే, సో ఇది నా వ్యూ. యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం ఇక్కడ రెసిస్టెన్స్ అన్న ఫామ్ అయ్యి కిందకి ఫాలో అవ్వాలి, లేదంటే ఇక్కడ ఫామ్ అయిన రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఈ జీజే విషయానికి వస్తే జీజే వీక్లీ టైం ఫ్రేమ్ నైస్. సో వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే జస్ట్ టాప్ విక్ వేసింది. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మాత్రం ఈ వీక్లీ టైం ఫ్రేమ్ ఈ క్యాండిల్ కానీ బేరిష్ గా ఫ్లిప్ అయితే మనకి ఈ వీక్ ఫిల్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో ఈ వీక్ ఫిల్ చేసే పాసిబిలిటీ చాలా చాలా ఎక్కువ. అండ్ యూకే నెంబర్స్ కూడా చాలా వరస్ట్ గా ఉన్నాయి. సో లాస్ట్ జీడిపి నెంబర్స్ చూసినా ఏది చూసినా సరే యూకే నెంబర్స్ చాలా వరస్ట్ గా ఉన్నాయి. అండ్ జపనీస్ యెన్ రీసెంట్ గా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ కూడా చేశారు. సో కాబట్టి యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్ అండ్ ప్రజెంట్ ఎకనామిక్ కండిషన్స్ బేస్ చేసుకొని చూస్తే మాత్రం నేను జపనీస్ యెన్ బుల్లిష్ గా చూస్తున్నాను. సో మీకు సేఫ్ హెవెన్ అసెట్స్ అని ఒక ఫండమెంటల్ వీడియో చేశాను, యూట్యూబ్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ అది మెంటర్షిప్ స్టూడెంట్స్ కంటే మీకు కోర్స్ లో ఉంటుంది. అది ఎప్పుడన్నా సరే అన్సర్టనిటీ ఉన్నప్పుడు గోల్డ్ అండ్ జపనీస్ యెన్ అండ్ స్విస్ ఫ్రాన్స్ సిహెచ్ఎఫ్, సో ఈ 3 కరెన్సీ పేర్స్ మనకి బుల్లిష్ గా వెళ్తాయి. అండ్ వీటిని సేఫ్ హెవెన్ అసెట్స్ అంటారు. సో వార్స్ జరిగిన, కోవిడ్ లాంటి పాండమిక్స్ ఏమైనా వచ్చినా, లేదంటే ట్రేడ్ వార్స్ జరిగిన, లేదంటే ఏమన్నా 2 కంట్రీస్ మధ్య కోల్డ్ వార్స్ ఇలాంటివి జరిగిన, సో ఇన్వెస్టర్స్ ఎప్పుడంటే ఫియర్ఫుల్ గా ఫీల్ అవుతారో వెంటనే మనీ అనేది గోల్డ్ కాదు, అదర్ అసెట్ క్లాస్ లైక్ క్రిప్టోలో కానీ స్టాక్ మార్కెట్స్ లో కానీ సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. వెంటనే ఇందులో గోల్డ్ అండ్ జపనీస్ యెన్ సిహెచ్ఎఫ్ అంటే స్విస్ ఫ్రాన్స్ వీటిలో బయింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనీ ఫ్లో అవుతుంది అటు నుంచి ఇటు. మళ్ళీ ఎప్పుడంటే ఈ ఎకనామీ స్టేబుల్ గా ఉంది, ఎటువంటి టెన్షన్స్ లేవు అన్నప్పుడు వీటిలో సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో గోల్డ్ సేఫ్ హెవెన్ అసెట్స్, గోల్డ్ జపనీస్ యెన్ స్విస్ ఫ్రాన్స్ లో సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. అవి రిస్కీ అసెట్స్ అంటే స్టాక్స్, క్రిప్టో అండ్ అదర్ రిస్కీ కరెన్సీస్ లైక్ ఆస్ట్రేలియన్ డాలర్, న్యూజిలాండ్ డాలర్. సో వీటిలోకి మనకి మనీ అనేది ఫ్లో అవుతుంది. అంటే మనీ అనేది అటు ఇటు ఫ్లో అవుతూ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ఎకనామిక్ కండిషన్స్. సో అది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి, రైట్. ఇంకా డైలీ టైం ఫ్రేమ్ చూస్తే అసఫ్ నా బుల్లిష్ గానే ఉంది. బట్ నేనంటే మాత్రం బుల్లిష్ మూమెంట్ అంటే నాకు ఇంకా నమ్మకం లేదు. ఇది మాత్రం బేరిష్ గా టర్న్ అయితే మాత్రం ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. 4 అవర్స్ కూడా ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. నైస్. అసఫ్ నా అంటే మాత్రం చాలా బాగా రిజెక్ట్ చేసింది 4 అవర్ క్యాండిల్. 1 అవర్ లో కూడా అమేజింగ్ సపోర్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే 4 అవర్ అండ్ 1 అవర్ రెండు కూడా సేమ్ ఏరియాని రెస్పెక్ట్ చేశాయి. 30 మినిట్స్ కూడా సేమ్. చాలా మంచి సపోర్ట్. మొత్తం 4 అవర్స్, 1 అవర్, 30 మినిట్స్, సో అన్ని టైం ఫ్రేమ్స్ కూడా ఈ కీ లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తుంది. సో చూడాలి ఈ కీ లెవెల్ ఎంత వరకు సస్టైన్ అవుతుంది అనేది. ఒకవేళ క్యాండిల్ కానీ బ్రేక్ అయ్యి ఈ కీ లెవెల్ కింద కానీ క్లోజ్ అయితే మనం బయింగ్ సెల్లింగ్ చూడొచ్చు. సో పక్కన క్లీన్ రేంజ్ బేస్ చేసుకొని ఒక్క నిమిషం. ఇక్కడ బయింగ్ అంటే మాత్రం నేను ఈ లెవెల్ మీద చూస్తున్నాను. సో ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. సో రెసిస్టెన్స్ మీద అంటే మనం బయింగ్ చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక హై ఫామ్ చేసింది, మంచి పుల్ బ్యాక్ ఇచ్చింది. అంతేకాకుండా ప్రీవియస్ క్యాండిల్ కూడా చాలా మంచి బుల్లిష్ గా క్లోజ్ అయింది. వన్స్ ఈ క్యాండిల్ కానీ మంచి బాటమిక్ వేస్తే, సో మళ్ళీ చెప్తున్నాను ఇది నా ట్రేడింగ్ టైం కాదు, ఒకవేళ ఇది నా ట్రేడింగ్ టైం అయి ఉంటే ఈ క్యాండిల్ మంచి బాటమిక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే నేను బై చేస్తాను. ఎందుకంటే వీక్ ఫిల్ చేసే పాసిబిలిటీ చాలా చాలా ఎక్కువ. మరి అదేంటి నీకు ఓవరాల్ వ్యూ డౌన్ సైడ్ చెప్తున్నావు, మరి నువ్వు బై ఎలా చేస్తావు అంటే ఓవరాల్ అంటే డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రెసెంట్ ఎకనామిక్ కండిషన్స్ బేస్ చేసుకుని ఓవరాల్ వ్యూ డౌన్ సైడ్ ఉంటుంది. బట్ ఇంట్రాడేలో మనకి ఏంటంటే నేను డౌన్ సైడ్ చెప్పాను కదా అని ఇంట్రాడేలో బై చేయొద్దని కాదు. ఇంట్రాడేలో మనకు బయింగ్ ఆపర్చునిటీస్ వస్తే మనం తీసుకుంటాం, మనకి మంచి రేంజెస్ మంచి కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ నేను కౌంటర్ ట్రెండ్ లోకి వెళ్ళను, నాకు డైలీ టైం ఫ్రేమ్ లో ఉన్న వ్యూయే ఇంట్రాడేలో కూడా కనిపిస్తుందని తీసుకుంటాను. అంటే డైలీ టైం ఫ్రేమ్ బేరిష్ గా ఉంటే ఇంట్రాడేలో కూడా నేను సెల్లింగ్ చూస్తానంటే మీరు సెల్లింగ్ చూడొచ్చు, అందులో తప్పేం లేదు. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ కి నేను బోత్ సైడ్స్ హ్యాండిల్ చేయగలను కాబట్టి నేను ఓవరాల్ గా అంటే డైలీ బేరిష్ గా ఉన్నా సరే నేను నా ఎంట్రీ టైం ఫ్రేమ్ 30 మినిట్స్ లో మాత్రం బుల్లిష్ ట్రేడ్స్ తీసుకుంటాను. ఎందుకంటే నేను రిస్క్ పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయగలను కాబట్టి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు డిసైడ్ అవ్వండి మీకున్న స్కిల్స్ బేస్ చేసుకొని, రైట్. సో ఇది నా వ్యూ. క్యాండిల్ కానీ మీద క్లోజ్ అయ్యి సో ఈ ప్రీవియస్ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే నేను బయింగ్ చూస్తాను. ఇది నా ఫస్ట్ టార్గెట్ విక్ ఫిల్. తర్వాత వచ్చి నాకు ఈ మోస్ట్ రీసెంట్ హై. యాజ్ ఆఫ్ ఇది నా ట్రేడింగ్ టైం కాదు. సో బెటర్ ఏంటంటే వెయిట్ చేయండి. ఇంక సెల్లింగ్ విషయానికి వస్తే ఈ లెవెల్ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి 190.70. సో రేంజ్ ఎలా ఉంది? రేంజ్ చాలా క్లమ్జీగా ఉంది. సో అసలు క్లీన్ రేంజ్ అంటే లేదు, చాలా చాలా క్లమ్జీగా ఉంది. సో లాట్ ఆఫ్ విక్ రిజెక్షన్స్. సో బెటర్ సెల్లింగ్ ఏరియా అంటే మాత్రం ఈ లెవెల్ కింద సెల్లింగ్ చూడొచ్చు. ఈ లెవెల్ కింద మీరు సెల్లింగ్ చూడొచ్చు. ఇక్కడ విక్స్ ఉన్నాయి కదా, మరి ఇది ప్రాబ్లం క్రియేట్ చేయవా అంటే ఓకే విక్స్ ఉన్నాయి రైట్ మీరు చెప్పింది. బట్ క్యాండిల్ కింద క్లోజ్ అయితే వన్స్ ఈ లెవెల్ కింద కానీ
రెడ్ కలర్ ఓకే. ఈ లెవెల్ కింద కానీ క్యాండిల్ క్లోజ్ అయితే ఈ విక్స్ కి మీరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వవసరం లేదు. ఎందుకంటే మనకి హై వాల్యూమ్ టైమ్స్ లో మీకు తెలిసిందే ఎప్పుడు రేంజెస్ ఎప్పుడు మనకి బ్రేక్ చేస్తుంది అంటే రేంజ్ నుంచి క్యాండిల్ ఎప్పుడు బయటకు వస్తుంది, హై వాల్యూమ్ టైమ్స్. ఎందుకంటే ఆ టైంలో హై వాల్యూమ్ ఉంటుంది కాబట్టి పక్కనున్న రేంజెస్ ని బ్రేక్ చేసే అంత స్ట్రెంత్ ఉంటుంది సెల్లర్స్ కి ఆర్ బయర్స్. బై సైడ్ అంటే బయర్స్ కి, సెల్ సైడ్ అంటే సెల్లర్స్ కి. ఓకే, సో క్యాండిల్ కింద క్లోజ్ అయిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తే మనం సెల్ చేయొచ్చు. ఈ విక్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్యాండిల్ కింద క్లోజ్ అయింది కాబట్టి. సో మనం ఫస్ట్ టార్గెట్ కింద దీన్ని పెట్టుకోవచ్చు, నెక్స్ట్ టార్గెట్ కింద ఈ విక్ ఫిల్ వరకు ట్రేడ్ హోల్డ్ చేయొచ్చు. సో ఇది నా వ్యూ. లేదు ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకున్న లెవెల్ కింద కానీ క్యాండిల్ క్లోజ్ అయితే సెల్ చేయకూడదా? సో సెల్ చేస్తే మనకి ప్రాబ్లం ఏమైనా ఉంటుందంటే నన్ను అడిగితే నేను వద్దని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇక్కడ రిజెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అండ్ ప్రీవియస్ లో కూడా చాలా ఎక్కువ హ్యూజ్ రిజెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనకి యాక్ట్ చేస్తుంది. సో అంతేకాకుండా మార్కెట్ కూడా గ్యాప్ డౌన్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే జీజే అనేది చాలా హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. సో 0.73%. మార్కెట్స్ కి ఎప్పుడు ఈ గ్యాప్స్ నచ్చవు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గ్యాప్స్ అనేవి మార్కెట్స్ లో చాలా రేర్ గా ఉంటాయి. సో ఎవ్రీ టైం ఏ కరెన్సీ పేరు అన్నా, ఏ స్టాక్ అన్నా, ఏ అసెట్ క్లాస్ అన్నా, స్టాక్స్ పక్కన పెట్టండి. సో ఇండెక్సెస్ కానీ లేదంటే మనకి స్పెషల్లీ ఫారెక్స్ కరెన్సీస్ లో మనకి ఇలాంటి గ్యాప్స్ ఫిల్ అయిపోతాయి. ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఫాలో అవ్వచ్చు తప్పించి గ్యాప్స్ మాత్రం మనకి ఫిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. 80%, రిమైనింగ్ 20% ఫిల్ అవ్వనుకోండి. సో 80% ఫిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కాబట్టి ఏమో చూద్దాం. ఒకవేళ ఎన్వై సెషన్ కానీ మార్కెట్ స్పెషల్లీ జీజే కానీ మనకి అప్ సైడ్ రెసిస్టెన్స్ వరకు కానీ వచ్చింది అనుకోండి, ఎలా రెసిస్టెన్స్ వరకు మనకి మీద కానీ క్యాండిల్ క్లోజ్ అయితే ఈ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం నేను బయింగ్ కి మీకు చెప్పాను కదా క్లియర్ గా ఈ లెవెల్ మీద చూస్తున్నాను. సో సెల్లింగ్ కంటే మాత్రం ఈ లెవెల్ కింద. సో అప్పటి వరకు నేను టచ్ అయ్యాను. సో వెయిట్ చేయాలనుకుంటున్నాను. ఈ రేంజ్ మాత్రం నో ట్రేడ్ రేంజ్ కింద డిక్లేర్ చేస్తాను. సో వెయిట్ ఎ మినిట్. సో ఇది నో ట్రేడ్ రేంజ్. సో ఈ రేంజ్ లో మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోము. సో లెవెల్ కింద సెల్లింగ్ కి, ఈ లెవెల్ మీద బయింగ్ కి చూడొచ్చు. రైట్. సో మీకు ఈ అనాలిసిస్ లో కానీ మన ప్రీవియస్ వీడియోస్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.